కుటుంబాన్ని తులసివనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. అందుకే మా స్ఫూర్తి అందశ్రీ, మా స్ఫూర్తి గద్దరన్న, మా స్ఫూర్తి సోనియా గాంధీ. మరి నీ స్ఫూర్తి ఎవరని అడుగుతున్నా? నిజామా, కాసిం రిజ్వీనా, ఈడీ అమీనా? ఎవడు నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? మేము అదమర్చినప్పుడు, మేము కనుమూర్చినప్పుడు 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా. ఆ దోపిడీని మేము అంత ఈజీగా మర్చిపోతామా? అయినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సరిగ్గా 2 తరాల ముందు నిజాం నవాబు, కాసిం రిజ్వీ ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు, ప్రపంచంలోనే అత్యంత ధనికుల లెక్కగట్టినప్పుడు మొదటి 2 స్థానాలలో ఆనాడు నిజాం ప్రభు ఉండే. సరిగ్గా 2 తరాల తర్వాత ఒక పారిశ్రామికవేత్త బాగా రాణించి 1000 కోట్ల రూపాయలు సంపాదించినాక ఆయనకు కోరిక కలిగింది. అరే, ప్రపంచంలోనే శ్రీమంతుడైన నిజాం కుటుంబాన్ని కలుద్దాం, ఎవరున్నారు ఆ కుటుంబం అని ఎతికిండు. కలుద్దామని ప్రయత్నం చేసిండు. కకావికలం అయిపోయి చెట్టుకొకడు పుట్టకొకడు దేశానికొకడు దిక్కులేని పరిస్థితి నిజాం కుటుంబానికే పట్టింది. నీ కుటుంబం ఎంత? ఈకలోది తోకలోది. ఇవాళ నువ్వు అనుకుంటున్నామేమో చాలా ఉన్నాయని. ఏది ఉండదు బిడ్డ, బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. ప్రపంచానికి ఆగర్భ శ్రీమంతుడైన నిజాము 3వ తరం వచ్చే లోపల చూద్దామంటే కూడా దొరకని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉత్పన్నమైంది. నువ్వెంత? నీ బిషాతి ఎంత? నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? చర్చకు రమ్మంటే చేత కాదు.